ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. ఐటీ శాఖను నారా లోకేష్కు కేటాయించారు. ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. ఐటీ శాఖను నారా లోకేష్కు కేటాయించారు. అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార శాఖలను కేటాయించారు. కొల్లు రవీంద్రకు మైన్స్, ఎక్సైజ్ శాఖను కేటాయిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. ఏపీలో ఉన్నటువంటి మంత్రులకు శాఖలను కేటాయించారు. హోంశాఖను వంగలపూడి అనితకు కేటాయించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీస్ కేటాయించారు. ఇక నారా లోకేష్కు మానవ వనరులు, ఐటీ శాఖను కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అచ్చెన్నాయుడును వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖలను కూడా కేటాయించారు. కొల్లు రవీంద్రకు మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖను కేటాయిస్తూ కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సత్యకుమార్కు వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖలను కూడా కేటాయించారు. ఇక నిమ్మల రామానాయుడుకు జలవనరుల శాఖను కూడా కేటాయిస్తూ తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు రమేష్. మురళి, ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు శాఖలను కేటాయిస్తూ కొద్దిసేపు క్రితమే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మొన్న మంత్రులుగా 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వారికి ఈరోజు శాఖలు కేటాయిస్తూ జీవో కూడా జారీ అయింది. మనం ఒకసారి చూస్తే మంత్రులకు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో ఒకసారి చూస్తే నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు జిఏడి, లా అండ్ ఆర్డర్, అదేవిధంగా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఇతర శాఖలు కూడా నారా చంద్రబాబు నాయుడే చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కొణిదెల పవన్ కళ్యాణ్, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంటు, అదేవిధంగా రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంటు, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ కీలక శాఖలను కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కేటాయించడం జరిగింది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఒక్కరిని కూడా నియమిస్తూ ఆదేశాలు కూడా జారీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్కి సంబంధించిన శాఖను కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చేందుకు గతంలో పెద్ద ఎత్తున ఆయన కృషి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత కింజారపు అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కింజారపు అచ్చెన్నాయుడు అగ్రికల్చరు, కోఆపరేటివ్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్, ఈ శాఖను అచ్చెన్నాయుడుకు కేటాయించడం జరిగింది. నాదెళ్ల మనోహర్కి సివిల్ సప్లైస్ శాఖను కట్టబెట్టడం జరిగింది. కొల్లు రవీంద్ర, తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రిగా అయినటువంటి కొల్లు రవీంద్రకు మైన్స్, జియాలజీ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను కూడా కేటాయించడం జరిగింది. పొంగూరు నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, గతంలో కూడా అంటే 2014లో చంద్రబాబు మంత్రివర్గంలో నారాయణ ఇదే శాఖను కేటాయించారు. తిరిగి మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ శాఖను ఆయనకు కేటాయించడం జరిగింది. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్న ఏకైక మంత్రి సత్యకుమార్కి హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన శాఖను కేటాయించారు. డాక్టర్ నిమ్మల రామానాయుడికి వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే ఇరిగేషన్ శాఖను కట్టబెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా మహమ్మద్ ఫరూక్కి లా అండ్ జస్టిస్, అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ శాఖను కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డికి ఎండోమెంటు శాఖను కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. పయ్యావుల కేశవ్కి ఫైనాన్స్, ప్లానింగ్,
కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ కీలకమైనటువంటి ఆర్థిక శాఖను పయ్యావులు కేశవ్కి కట్టబెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదటిసారి పయ్యావులు కేశవ్ క్యాబినెట్లోకి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయనకు ఆర్థిక శాఖను కట్టబెట్టారు. అదేవిధంగా లెజిస్లేటివ్ అఫైర్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా పయ్యావులు కేశవ్నే చూడనున్నారు. ఇక కొలుసు పార్థసారథికి హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ మినిస్టర్గా బాధ్యతలు కట్టబెట్టారు. దీనికి సంబంధించి శాఖను కూడా ఆయనకు కేటాయించడం జరిగింది. ఇక అనగాని సత్యప్రసాద్కి రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్, ప్రధానంగా రెవెన్యూ శాఖ కూడా చాలా కీలకమైనటువంటి శాఖ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో. కాబట్టి రెవెన్యూ శాఖను అనగాని సత్యప్రసాద్కు కట్టబెట్టారు. ఈయనకు మొదటిసారి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి దక్కింది. అదేవిధంగా డోలా వీరాంజనేయ స్వామికి సోషల్ వెల్ఫేర్ అండ్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఈ శాఖను కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. గొట్టిపాటి రవికి ఎనర్జీ శాఖను కట్టబెట్టారు. జనసేన నుంచి మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్కి టూరిజం, కల్చరల్ అండ్ సినిమాటోగ్రఫీ శాఖను కట్టబెట్టడం జరిగింది. దీంతోపాటు గుమ్మడి సంధ్యారాణికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖను కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్స్, బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి శాఖను కేటాయించారు. ఇక టీజీ భరత్ మొదటిసారి ఎమ్మెల్యే, అదేవిధంగా మొదటిసారి చంద్రబాబు క్యాబినెట్లోకి వచ్చారు. టీజీ భరత్కు ఇండస్ట్రీస్ శాఖను కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. సవిత టీడీపీ క్యాబినెట్లో మరో మహిళా మంత్రిగా ఉన్నటువంటి సవితకి బీసీ వెల్ఫేర్ శాఖను కేటాయించడం జరిగింది. అదేవిధంగా వాసంశెట్టి సుభాష్కి లేబర్, ఫ్యాక్టరీస్, అదేవిధంగా ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి శాఖను కూడా కట్టబెట్టారు. కొండపల్లి శ్రీనివాస్ ఈయన కూడా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. అదేవిధంగా చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవిని కూడా దక్కించుకునే పరిస్థితి ఉంది. ఈయనకి ఎంఎస్ఎంఈ, అదేవిధంగా ఎస్సీఆర్పి, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంటు, రిలేషన్స్ శాఖను కట్టబెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి ట్రాన్స్పోర్టు, యూత్కు సంబంధించినటువంటి శాఖను కూడా కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మంత్రులకు సంబంధించి శాఖలు ఎప్పుడెప్పుడు కేటాయిస్తారని చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపులు కూడా పూర్తయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక హోంశాఖను వంగలపూడి అనితకు కట్టబెట్టినట్టు తెలుస్తుంది. హోంశాఖ కూడా చాలా కీలకమైన శాఖ. అనితకు ఈ శాఖను కట్టబెట్టినట్టు తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే 24 మంది మంత్రులకు శాఖలను కేటాయించడం జరిగింది. ప్రధానమైనటువంటి కీలకమైన శాఖలు ఆర్థిక శాఖ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, హోంశాఖ, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి శాఖను కూడా కట్టబెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో శాఖల కేటాయింపు కూడా అయిపోయింది. ఇక త్వరలోనే మంత్రులందరూ కూడా బాధ్యతలు కూడా తీసుకునే అవకాశం ఉంది. 2-3 రోజుల్లో ఈ బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మంత్రులకి ఈరోజు శాఖలను కేటాయిస్తూ అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అయినటువంటి పరిస్థితి ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.